మూవీ లవర్స్, టాలీవుడ్ హాస్య నటుడు బ్రహ్మానందం అలాగే తన కొడుకు రాజా గౌతమ్ ప్రధాన క్యారెక్టర్స్ లో నటించిన లేటెస్ట్ అవైటెడ్ మూవీ బ్రహ్మానందం. ఇక ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయిపోయింది. ఇక బ్రహ్మానందం మూవీ ఎలా ఉంది ఏంటనేది ఇప్పుడు రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక ప్రేమకు వయసుతో సంబంధం లేదు అనే మెసేజ్ ని తాత మనల బంధంతో చెప్పడమే బ్రహ్మానందం మూవీ స్టోరీ లైన్ అన్నమాట. ఇక మూవీలో మెయిన్ పిల్లర్ మన హాస్య బ్రహ్మానందం అనే చెప్పొచ్చు. తన డైలాగ్ డెలివరీ, ఎమోషనల్ నటన చూసే ఆడియన్స్ ఎంతగానో ఎమోషనల్ గా అనిపిస్తాయి. అలాగే గౌతమ్ కూడా ఈ సినిమాలో మరో ప్లస్ అని చెప్పొచ్చు. చాలా తక్కువ సినిమాలు అయినప్పటికీ నటుడిగా తనలోని ఫుల్ పొటెన్షియల్ ఈ సినిమాలో చూపించినట్లుగా అనిపిస్తుంది. ఇక తన కామెడీ టైమింగ్ అలాగే పలు ఎమోషనల్ సీన్స్ అయితే బాగా వర్కౌట్ అయ్యాయి. ఇక బ్రహ్మానందంతో పాటు మరో టాప్ కామెడియన్ వెన్నెల కిషోర్ కూడా ఈ సినిమాలో బాగా చేశారు. ఇక మంచి కామెడీ టైమింగ్ తో కొన్ని సీన్స్ లో అయితే మంచి కామెడీనే పండించారు. వీళ్ళతో పాటు ప్రియా వడ్లమణి, దివిజ ప్రభాకర్, సంపత్ రాజ్ అలాగే రాజీవ్ కనకాల మిగిలిన వాళ్ళు కూడా తమ క్యారెక్టర్స్ లో బాగా నటించారు. ఇక ఈ సినిమా మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడేసుకుంటే, ఇక మూవీలో ఎప్పుడైతే స్టోరీ అనేది విలేజ్ కి స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి మూవీ బాగా స్లోగా అయినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇక మెయిన్ గా స్క్రీన్ ప్లే సినిమాలో వీక్ గా అనిపిస్తూ ఉంటుంది. ఇక అలాగే మూవీలో కొన్ని కీలకమైన సీన్స్ అయితే ఇంకా హైలైట్ చేస్తే బాగుండేది అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇక టెక్నికల్ పరంగా ఈ మూవీ గురించి మాట్లాడేసుకుంటే నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఇక టెక్నికల్ పరంగా మ్యూజిక్ కూడా ఈ మూవీకి హెల్ప్ అయిందని చెప్పొచ్చు. ఇక సినిమాటోగ్రఫీ, డైలాగ్స్ కూడా బాగున్నాయి. ఎడిటింగ్ కూడా పర్వాలేదు. మెయిన్ గా సెకండ్ హాఫ్ లో సినిమాని బాగా డిజైన్ చేస్తే బాగుండేది. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే బ్రహ్మానందం మూవీలో లైన్ అయితే బాగుంది. అలాగే బ్రహ్మానందం, గౌతమ్ తో సహా వెన్నెల కిషోర్లు తమ నటనతో సూపర్ గా నవ్విస్తారు, ఎమోషనల్ గా కూడా కదిలిస్తారు కూడా. కానీ ఓవరాల్ గా సినిమాలో ఎమోషనల్ డెప్త్ పూర్తి స్థాయిలో అనిపించదు. ఇక ఒక్క మాటలో చెప్పాలంటే బ్రహ్మానందం మూవీని థియేటర్లో ఒకసారి చూసైతే ఎంజాయ్ చేసేయచ్చు.